ఇథనాల్ కన్నా ఎక్కువగా మండుతున్నాయి తెలంగాణ పాలిటిక్స్. దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పొలిటికల్ హీట్ మాత్రం అంతే ఉంది. అసలు ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్లే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తలసాని కుటుంబ సభ్యులంటూ కాంగ్రెస్ చురకలంటిస్తోంది. తలసాని కుమారుడు సాయి కిరణ్ ఇథనాల్ ఫ్యాక్టరీ డైరెక్టర్లలో ఒకరు అంటూ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఫ్యాక్టరీ కర్త కర్మ క్రియ అంతా బీఆర్ఎస్ ప్రభుత్వానిది, ఆ నేతలదే అన్నారు. ఎవరి కోసం చేశారు? ఆనాడు మీ హయాంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్లు ఇచ్చినారు. పిఎంకే డిస్టిలేషన్స్ ఇది. ఈ ప్రైవేట్ లిమిటెడ్లో సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్నాడు. నేను టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతా ఉన్నా, రండి దిలావర్పూర్ పోదాం రేపు. తమ ప్రభుత్వం ఈ కంపెనీకి ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదంటున్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్ని పర్మిషన్లు వచ్చాయన్నారు. డైరెక్టర్ల లిస్టులో తలసాని కుమారుడి పేరుందన్నారు మంత్రి సీతక్క. మేము ఇందులో ఉన్నప్పుడు ఒక్కటన్నా పర్మిషన్ ఉందా? ఎందుకు ఈ యొక్క దొంగ నాటకాలు, ఈ యొక్క రెచ్చగొట్టే కార్యక్రమాలు? ప్రజలారా ఆలోచించండి. మరి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ రెండు ప్రభుత్వాల అనుమతులే ఇందులో స్పష్టంగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మరి నాయకుడు, ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయి. దాంట్లో మహేష్ కుమార్ పుట్ట ఈ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ తలసాని సాయి కుమారు టీఆర్ఎస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళ నానేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడా? ఇది మీరే కదా ఇచ్చింది.